కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రాష్ట్రాన్ని ఘోరంగా దెబ్బతీసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దశాబ్దపు వృద్ధిని ఒక్క ఏడాదిలోనే సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వార్షిక వృద్ధి రేటు 25.62% ఉండేదని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ శాఖ ఆదాయం 1.93% తగ్గిందని తెలిపారు. ఇది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమన్నారు. వాటి వల్ల రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ ప్రతిష్ట కూడా దెబ్బతిన్నదని ఆయన వివరించారు. హైడ్రా పేరుతో పేద మధ్యతరగతి వారి ఇండ్లు కూల్చడం, మూసీ రివర్ ఫ్రంట్ అంటూ నగర అభివృద్ధిపై బుల్డోజర్ ఎక్కించడం వల్ల నగర ప్రతిష్ట మసకబారిందన్నారు. ఇక మెట్రో రైలు ప్రణాళికల్లో అనవసర మార్పులు చేసి మౌలిక వసతుల ప్రగతిని అడ్డుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి కీలకమైన ఫార్మా సిటీని రద్దు చేయడం వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కోల్పోయామని చెప్పారు. ఒకప్పుడు వేగంగా ఎదిగిన తెలంగాణ ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల ఇప్పుడు వెనుకబాటుకు గురయ్యే పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన ప్రణాళికలను పక్కన పెట్టి అరుదైన అవకాశాలను కోల్పోతున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకోవాలంటే స్పష్టమైన దిశానిర్దేశంతో మౌలిక వసతులను పటిష్టంగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు హరీష్ రావు.